హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్ అర్హతతో మనకి అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, జస్ట్ ఆన్లైన్ అప్లై చేయాలి. మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి ఇంటర్వ్యూ చేసి మీకు జాబ్స్ అయితే ఇస్తారు. ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. మీకు 15 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సో సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లోనే ఒక ప్రిపరేషన్ చేయాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు రైల్వే జాబ్స్, బ్యాంక్, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. డెమో వీడియోస్ ఒకసారి వినండి, నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్న డిఫెన్స్ సర్వీసెస్కి సంబంధించి మనకి ఇండియన్ నేవీ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ వచ్చింది. సో ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్కి సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఇది పర్మనెంట్ కమిషన్ అనమాట. సో వాళ్ళే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి ఇండియన్ నేవీకి సంబంధించి సంస్థల్లో మీకు గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి ఆఫీసర్ లెవెల్ జాబ్స్ అయితే ఇస్తున్నారు. సో దీనికి సంబంధించి ట్రైనింగ్ అంతా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్లో వచ్చేటువంటి మీకు దానికి సంబంధించి ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో, ట్రైనింగ్కి సంబంధించి ఖర్చు అంతా కూడా వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే లైక్ సంబంధించి బుక్స్ అవ్వచ్చు, లాడ్జింగ్, బోర్డింగ్ అంతా కూడా వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం అనేది ఉంది. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీకు మ్యారీడ్ అయి ఉండకూడదు, అంటే మీరు పెళ్లి కానటువంటి అభ్యర్థులు అయి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. 29th May నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ 18th June వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకి పర్మనెంట్ కమిషన్, అంటే పర్మనెంట్ కమిషన్ ఉంటుంది ఇండియన్ నేవీలో. అండ్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి అని చెప్పేసి ఉంటుంది. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నేను రీసెంట్లీగా కూడా ఈ యొక్క ఎస్ఎస్సి షార్ట్ సర్వీస్ కమిషన్కి సంబంధించి కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో ఇది మనకి పర్మనెంట్ కమిషన్, అంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత రిటైర్ అయ్యే ఏజ్ వరకు కూడా మీరు చక్కగా జాబ్ చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బెస్ట్ జాబ్ ఇది. మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. గ్రూప్ ఏ క్యాడర్ జాబ్స్కి ఇండియన్ నేవీలో మీకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఇంకా ఏ ఇతర జాబ్స్కి అయితే ఉండవు అనమాట. అన్ని బెనిఫిట్స్ అయితే మీరు పొందొచ్చు. లైక్ మీకు స్టార్టింగ్లోనే నెలకి 1,00,000కి పైగా సాలరీ వస్తుంది. ఇంకా మీకు దానికి సంబంధించి అకామిడేషన్ కానీ, ఇంకా మీకు మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి సంబంధించి అలవెన్సెస్ కానీ, ఇలా మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. ఇంకోటి ఏంటంటే మీకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది వర్తిస్తుంది. మీకు రిటైర్ అయిన తర్వాత కూడా పెన్షన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు చూస్తే చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ యొక్క ఉద్యోగాలకి. ఇది ఒక ఇండియన్ నేవీ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి పాస్డ్ సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ 10+2 ప్యాటర్న్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ అట్లీస్ట్ 70% అగ్రిగేట్ మార్క్స్ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు ఇక్కడ మినిమం మీరు 70% ఆఫ్ మార్క్స్తో ఇంటర్లో ఎంపీసీ అనేది ఎవరైతే చదువుంటారో సో వాళ్ళ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అట్లీస్ట్ మీకు 50% ఆఫ్ మార్క్స్ అనేవి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే వచ్చి ఉండాలంట. అది మనకి 10th and 9th అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మినిమం మనకి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు మినిమం మీకు ఇంటర్లో 70% మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. 70%కి 0.1 తక్కువ ఉన్నా కూడా మీరు నాట్ ఎలిజిబుల్. మినిమం మీకు 70% అబోవ్ ఉండాలన్నమాట. సో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు. జస్ట్ మీరు ఆన్లైన్ అప్లై చేయాలి. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి డైరెక్ట్గా మీకు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్వ్యూస్కి అయితే పిలుస్తారు. డైరెక్ట్గా ఈ యొక్క వేకెన్సీస్కి అయితే మీకు ఫైనల్ సెలెక్షన్ అనేది చేస్తారంట. ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ వచ్చేసి మనకి 5 days అయితే ఉంటాయి. ఆ యొక్క ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ట్రైనింగ్ ఇంక్లూడింగ్ బుక్స్ అండ్ మెటీరియల్, ఇంకా మీకు క్లాతింగ్ అండ్ మెస్సింగ్ అంటే ఫుడ్కి సంబంధించి అవచ్చు, బట్టలు, అకామిడేషన్ అంతా కూడా మాకు ఇండియన్ నేవీ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. సో దీనికి సంబంధించి మీకు ట్రైనింగ్ అనేది అయిపోయిన తర్వాత ఇండియన్ నేవీలోనే మీకు
లెఫ్టినెంట్ ర్యాంకు హోదాలో మీకు పర్మనెంట్ జాబ్ అనేది పర్మనెంట్ కమిషన్ కింద అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ జాయిన్ ఇండియన్ నేవీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ త్రూగానే మీరు యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు భర్తీ చేసినటువంటి పోస్టులు ఏంటి అంటే మనకి 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్కి సంబంధించి వేకెన్సీస్ని భర్తీ చేయడానికి ఇండియన్ నేవీ వాళ్ళు అయితే నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తారంటే సో ఎవరైతే ఇంటర్ పాస్ ఉండి ఖాళీగా ఉన్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. ఏంటంటే మీరు ఫర్దర్ ప్రాసెస్ కోసం చూసినట్లయితే ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం చూసినట్లయితే సో మీకు వాళ్ళే బీటెక్ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేస్తారు. అండ్ ట్రైనింగ్ అనేది అయిపోయిన తర్వాత బీటెక్ డిగ్రీ వస్తుంది మీకు. అంతేకాకుండా దానికి సంబంధించి మీకు ఇండియన్ నేవీలోనే పర్మనెంట్ జాబ్ కూడా రావడం మీద జరుగుతుంది. ఇక్కడ ఏ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయంటే సో అంటే ప్రజెంట్ వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి పోస్టులకి సంబంధించి మీరు ఒకవేళ హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్లో 30 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 30 వేకెన్సీస్ ఉన్నాయి. మెన్ అండ్ ఉమెన్కి సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. సో ఈ యొక్క విభాగాల్లోనే మీకు కంప్లీట్గా ఆ యొక్క బీటెక్ డిగ్రీ అనేది మీతో కంప్లీట్ అనేది చేయిస్తారనమాట. సో మీకు ట్రైనింగ్ పీరియడ్లోని ఇదంతా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా సో ట్రైనింగ్ అనేది అయిపోయిన తర్వాత మీరు ఇక జాబ్ కూడా పొందొచ్చు అనమాట. సో మీకు ఏదైతే ట్రైనింగ్ ఇస్తారో అది మనకి ఇండియన్ నేవల్ అకాడమీలో మీకు కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో దీనికి సంబంధించి నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ షిప్ బిల్డింగ్కి సంబంధించి కోచ్లో మీకు ఆ యొక్క బీటెక్ డిగ్రీ అనేది బీటెక్ గ్రాడ్యుయేషన్ అనేది మీరు కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. అయితే ఇండియన్ నేవీ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేస్తారో అప్లై చేసిన వాళ్ళని మీ యొక్క జేఈఈ మెయిన్స్ యొక్క స్కోర్ కార్డ్ ఏదైతే ఉంటుందో జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా కామన్ ర్యాంక్ లిస్ట్ 2026 స్కోర్ కార్డ్ని బేస్ చేసుకుని అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ అన్న వాళ్ళకి మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారంట. ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ వచ్చేసి మనకి తెలుగు వాళ్ళకి ఎక్కడ ఉంటాయంటే బెంగళూరు, భోపాల్, కోల్కతా, విశాఖపట్నం. మన తెలుగు వాళ్ళకైతే మన విశాఖపట్నంలో మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. మనకి సెప్టెంబర్ మంత్ నుంచి అయితే ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి చాలా త్వరగా మాకు మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి, అది కూడా చిన్న ఏజ్లో అనుకుంటే సో ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ మీకు మళ్ళీ రాకపోవచ్చు. సో మీకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి సంబంధించి మంచి సంస్థ నుంచి మీకు బీటెక్ డిగ్రీ కూడా అవార్డ్ చేస్తారనమాట. అంటే బీటెక్ డిగ్రీ అనేది ఆ సంస్థ ఆ యొక్క యూనివర్సిటీ నుంచి మీరు పొందొచ్చు. అండ్ మీకు ట్రైనింగ్ పీరియడ్ అనేది అవుతుంది. ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు స్టైఫండ్ అమౌంట్ పే చేస్తారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత బీటెక్ డిగ్రీ వస్తుంది. అంతేకాకుండా మీకు ఇండియన్ నేవీలో పర్మనెంట్ లెఫ్టినెంట్ హోదాలో జాబ్ కూడా పొందొచ్చు అనమాట. సో మీకు ఇండియన్ నేవల్ అకాడమీ ఎజిమాలలో మీకు కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 2 జూలై 2007 నుంచి 1 జనవరి 2010 లోపు జన్మించినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి ఆన్లైన్ అప్లై చేయడానికి జాయిన్ ఇండియన్ నేవీకి సంబంధించి వెబ్సైట్ త్రూగానే మనము ఆన్లైన్ అప్లై అయితే చేసుకోవాలి. మనకి 29th మే నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఆ రోజు నుంచి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. అండ్ ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అయితే లేదనమాట. సో మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగానే ఆన్లైన్లో అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ 18th జూన్, ఆ డేట్లోపు అయితే అప్లై అయితే చేసుకోవాలి. మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే సో డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఏ ఒక్కరికైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి అండ్ అప్లై ఆన్లైన్కి సంబంధించి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి తప్పనిసరిగా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.